బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా దీని ప్రాథమిక దర్యాప్తులో ఈ అసలు విమానం కూలిపోవడానికి గల కారణాలు అయితే కొన్ని తెలుస్తున్నాయి. ముఖ్యంగా FADEC వైఫల్యమే ఇందుకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలుతుంది. FADEC అంటే ఫుల్లీ ఆథరైజ్డ్ డైరెక్ట్లీ ఇంజన్, దానికి సంబంధించి అయితే కంట్రోల్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏదైతే మనకు ఎయిర్ ఫిల్టర్స్ అలాగే ఇంధన ఫిల్టర్స్ ఫెయిల్ అవడం వల్లనే ఇంజన్కి సరఫరా కాలేదని, ఆ కారణంగానే టేకఫ్ అవుతున్న కారణంలో ఇంధనం సరిగ్గా అందకనే ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఇంజన్ ఆగిపోవడంతో విమానం పైకి ఎగరాల్సిన విమానం కిందికి నేల కూలిపోయింది. అయితే ఇది నేల కూలిపోవడానికి ఈ కారణం అయితే చెప్తుంటే, ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి గల కారణం అయితే ముఖ్యంగా ఏరోప్లేన్ అనేది అంటే అక్కడ ఉన్న బిల్డింగ్కి తాకడం, ఎక్కడైతే బీజే మెడికో బిల్డింగ్ ఉన్నదో మెడికో బిల్డింగ్ పై పడడము, మెడికో బిల్డింగ్ గోడలను బలంగా ఢీకొట్టడంతో ఒకేసారిగా ఇంజన్లో ఉన్నది, అలాగే మనకు ట్యాంక్ అవుతున్నది కదా, ఆ ట్యాంక్ పేలిపోవడమే ఇంత పెద్ద ప్రమాదానికి కారణం అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఈ విమానం ట్యాంకులో దాదాపు 50,000 లీటర్లకు పైగానే ఇంధనం ఉన్నట్లయితే నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పెద్ద విమానాల్లో దాదాపు 120,000 లీటర్ల ఇంధనం స్టోరేజ్ని అయితే కలిగి ఉంటుంది. అయితే ఇంత పెద్ద మోతాదులో ఆ ఇంధనాన్ని మెయింటైన్ చేయకపోయినా, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న విమానం కాబట్టి దాదాపు 6,000 కిలోమీటర్లకు పైగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఇక్కడ ఆపాల్సిన పరిస్థితి అయితే ఉండదు. అందుకని చెప్పేసి దాదాపు ఒక విమానం లీటర్కి 3,400 లీటర్ల ఇంధనాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి ఈ లెక్కన చూసుకున్న 6-7 గంటల పాటు నిర్విరామంగా ఈ విమానం ప్రయాణం చేయాలి. అందుకని చెప్పేసి దాదాపు 30 నుండి 40,000 లీటర్ల ఇంధనాన్ని అయితే మెయింటైన్ చేస్తారు. అయితే ఇంత పెద్ద విమానం ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే ఇంధనాన్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గర 50,000 లీటర్ల ఇంధనం అయితే ఇందులో స్టోరేజ్ అయి ఉంటుంది. అందుకని చెప్పేసి ఎంతో ఫోర్స్గా వెళ్ళిన విమానం ఒకేసారి మెడికో గోడలను గుద్దుకోవడం ద్వారానే ఒకేసారిగా ఆ ట్యాంక్ పేలిపోవడంతో ఇంత పెద్ద ఒక విస్ఫోటనమే జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా 242 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. 241 మంది అక్కడే స్పాట్లో కాలి బూడిదైపోయారు. అంతేకాకుండా ఆ మెడికో విద్యార్థులు కూడా పాపం అన్యం పుణ్యం తెలియని మెడికో విద్యార్థులు కూడా 24 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఇందులో ఇంకా క్షతగాతులు కూడా ఉన్నారు. వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి అయితే కీలకంగా, ఒక వ్యక్తి రమేష్ అనే వ్యక్తి అయితే ఆయన బ్రతికి బయటగట్టారు. ముఖ్యంగా ఆయనను ఖచ్చితంగా పరామర్శిస్తున్నారు. ప్రధాని మోడీ పరామర్శించారు. కొన్ని నేషనల్ మీడియాలు కూడా ఆయనను పరామర్శించాయి. మొత్తం మీద ఈ విమానము క్రాష్ కావడానికి ఒకే ఒక కారణం అయితే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నట్లయితే ఆ నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రాథమికంగా అందరూ చెబుతున్న కారణం ఏంటంటే FADEC అంటే ఫుల్లీ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్. ఇదంతా ఎలా ఉంటుందంటే మనకు ఇది కంప్లీట్గా సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. దీంట్లో ఫ్యూయల్ ఎయిర్ బేసెస్ ఉంటాయి. ఫ్యూయల్ ఎయిర్ బేసెస్ ఎప్పటికప్పుడు ఫ్యూయల్ని పంపిస్తూ ఉంటాయి ఇంజన్లోకి. ఆ ఇంజన్లోకి ఉన్న ఆ ఎయిర్ ఫిల్టర్స్ స్ట్రక్ అవ్వడము, ఎయిర్ ఫిల్టర్లోకి అంటే ఆయిల్, ఆ ఇంధనము ఒకేసారిగా ఫ్లో అనేది సరిగ్గా లేకపోవడము, దీని ద్వారానే ఇంజన్ స్ట్రక్ అవ్వడము లేదా ఇంజన్ ఆగిపోవడము. ఈ కారణంగానే ఫ్లైట్ అయితే అంటే విమానం పైకి ఎగరకుండా కిందికి మాత్రమే ఎగిరింది. అంటే దాదాపు 200 మీటర్లు దగ్గర 655 మీటర్ల వరకు మాత్రమే ఎగిరి 650 మీటర్ల తర్వాత పైకి ఎగరాల్సిన విమానము 200 మీటర్లోకి కిందికి కుంగిపోతూ వస్తుంది. ఈ తరుణంలో పైలట్స్ అప్రమత్తమయ్యారు. కానీ అయినప్పటికీ అక్కడ లోడ్ గేరు అంటే ఎట్లాగో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ గేర్ కూడా అది లేదన్నట్టు, అది కూడా అంటే లోపలికి తీసుకెళ్ళినట్టు అయితే అంటే నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ల్యాండింగ్ గేర్ ఉంటే ల్యాండింగ్ గేరు అప్రమత్తంగా చేస్తే ఆ ల్యాండ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ల్యాండింగ్ గేర్ కూడా అది లోపలికి వెళ్ళిపోవడం ద్వారానే ఈ ల్యాండింగ్ గేర్ కూడా పైలట్స్ ఉపయోగించుకోలేని పరిస్థితిలో విమానం ఉన్నదని నిపుణులు అయితే భావిస్తున్నారు. అయితే ఇది అంతటికి కారణం దాని ఫిట్నెస్ పైన కూడా కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఆ విమానము సరైన ఫిట్నెస్లో లేదు అని చెప్పేసి, దాంట్లో ఎయిర్ కండిషన్ కూడా కరెక్ట్గా లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన
ఫుల్ అంటే దీనిపైన పూర్తి సమాచారం తెలియాలంటే అంటే ఇది ఎఫ్ఏడిఈసి లోపమా, లేదంటే మరేదైనా లోపమా, లేదంటే ఆ నిర్వహణ లోపమా, ఫిట్నెస్ లోపమా, మరేదైనా లోపాలు ఉన్నాయా అన్న విషయాలు కూడా తెలియాలంటే ఆ బ్లాక్ బాక్స్ అనేది అది కీలకంగా మారనుంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్లో ముఖ్యంగా పైలట్స్ కానీ సిబ్బంది కానీ అలాగే ప్రయాణికులు మాట్లాడుకున్న మాటలు అయితే కోక్పిట్ వాయిస్ రిసీవర్ అని అందులో ఉంటుంది. ఆ వాయిస్ రిసీవర్ దగ్గర ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న మాటలు అయితే అందులో రికార్డ్ అవుతాయి. ఎందుకంటే పైలట్లు అప్రమత్తంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది ఫ్లైట్ ఎందుకు ఎగరట్లేదు, లేదా దాంట్లో ఉన్న సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే సిగ్నల్కి సంబంధించిన ఏదైనా లోపాలు ఉన్నాయా, వాటిని ఆ అధికారులకు వారు తెలియజేసే అవకాశం ఉంటుంది. అలాంటి తరుణంలో వాళ్ళు మాట్లాడిన మాటలు బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి. మరి ఆ రికార్డ్స్ను ఒకసారి బయటికి తీసుకొచ్చి అధికారులు దాన్ని పూర్తిగా సమీక్షించి దాన్ని పూర్తిగా విని అసలు కారణాలు ఏంటి అనేది ఇక అధికారులే చెప్పాల్సిన సందర్భం అయితే ఉన్నది. ముఖ్యంగా దీనిపై అయితే దేశవ్యాప్తంగా, దేశమనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసింది. ముఖ్యంగా బ్రిటన్కి సంబంధించిన 53 మంది ప్రయాణికులు అయితే అందులో ఉన్నారు. వాళ్ళు కూడా సజీవ దహనం అయ్యారు. దీంతో మొత్తం ప్రపంచం అయితే దీనివైపే చూస్తుంది. మరి దీనికి గల కారణాలు ఏంటి అనేది అయితే ఇప్పుడు చాలామంది తెలుసుకోవాలని చాలా ఆతృతతో చూస్తూ ఉన్నారు. అయితే దీనికి ఫిట్నెస్ కారణమా, లేదంటే ఎఫ్ఏడిఈసి లోపమే కారణమా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది అధికారులు చెబితేనే దీనిపై అయితే పూర్తి సమాచారం అయితే తెలియనుంది.